మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారో ఆపండి. ఒక్క నిమిషం మాత్రమే నాకు ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చదువుతున్నది మీ జీవితాన్ని మార్చే సమాచారం. మీరు ఈ వీడియో తెరవడం యాదృచ్ఛికం అనుకుంటున్నారా? అది యాదృచ్ఛికం కాదు. అది మీ నక్షత్రాలు మీకు పంపిన ఒక రహస్య సందేశం. ఆకాశంలో గ్రహాలు మీకోసం ఒక కొత్త కథ రాస్తున్నాయి. ఆ కథ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మిథున రాశి. ఆగండి. ఈ పేరు వింటేనే ఒక విచిత్రమైన శక్తి అనుభవమవుతుంది కదా. మిథున రాశి అంటే బుద్ధి. మిథున రాశి అంటే చాతుర్యం. మిథున రాశి అంటే రెండు ముఖాలు కలిగిన జంట తారలు. మీరు ఒకే సమయంలో రెండు విషయాలు చేయగలరు. మీరు ఒకే సమయంలో రెండు అంచులను అర్థం చేసుకోగలరు. మీరు ఒకే సమయంలో హృదయంతో ఆలోచించి బుద్ధితో కూడా నిర్ణయం తీసుకోగలరు. ఇది మీకు పుట్టుకతో వచ్చిన వరం. ఇది మీ అసలైన శక్తి. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక విషయం గమనించారా? చాలా కాలంగా మీరు చాలా అలసిపోయారు. బయటకు నవ్వుతూ లోపల ఏదో ఒక బాధను దాచుకుంటున్నారు. ఇతరులకు సలహాలు ఇస్తూ మీకు మీరు సలహా ఇచ్చుకోలేకపోతున్నారు. మీ బుద్ధి ఎంత తీక్షణంగా ఉన్నా మీ మనసు ఎప్పుడైనా ఒక నిశ్శబ్ద వేదన అనుభవిస్తోంది. ఆ వేదన ఇప్పుడు తొలగిపోతోంది. ఆ చీకటి ఇప్పుడు వెలుతురుగా మారుతోంది. ఎందుకంటే అడుత్త 15 నాళ్లు మిథున రాశివారికి ఒక జీవితకాల మార్పు తీసుకొస్తున్నాయి. ఒక్క క్షణం. ఈ స్క్రిప్ట్ చదవడం ముందు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి తలచుకోండి. మీకు నచ్చిన దేవుని పేరు కింద కమెంట్లో రాయండి. శివుడా, రాముడా, కృష్ణుడా, దుర్గాదేవ్యా, సరస్వతి తల్లియా, అయ్యప్ప, వెంకటేశ్వరుడా, ఏ దేవుడైనా సరే ఆ పేరు రాయండి. ఆ ఒక్క పేరు రాయడం వల్ల మీకు మీ ఇష్టదైవం మరింత అనుగ్రహం ఇస్తాడు. మీ మనసులో ఆ దేవుణ్ణి ఉంచుకుని ఈ సమాచారం వినండి. అప్పుడు ఈ శక్తి రెండింతలు అవుతుంది. సరే, ఇప్పుడు మనం లోతుగా మాట్లాడుకుందాం. గురుపెయర్చి గురించి మాట్లాడాలంటే ఆగండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. గురువు అంటే కేవలం ఒక గ్రహం కాదు. గురువు అంటే విద్య, జ్ఞానం, సంపద, అదృష్టం, ఆరోగ్యం అన్నిటికీ అధిపతి. గురువు మీ వైపు చూస్తే జీవితం మారుతుంది. గురువు మీ రాశిలో అనుకూలంగా సంచరిస్తే అది ఒక పండుగ. ఇప్పుడు గురువు మిథున రాశి వారికి చాలా అనుకూలమైన స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ శక్తిని మీరు పూర్తిగా అనుభవించగలరు. ఇది మీ జీవితంలో ఒక కొత్త శకాన్ని మొదలు పెడుతోంది. శని మహారాజు గురించి ఆగండి. శని పేరు వింటే చాలామంది భయపడతారు. కాని శని అంటే శిక్ష కాదు. శని అంటే న్యాయం. మీరు చేసిన పనులకు తగిన ఫలితమిచ్చే న్యాయదేవుడు శని. మీరు మంచి చేశారు. శని మీకు మంచి ఇస్తాడు. మీరు కష్టపడ్డారు. శని మీకు ఫలితం ఇస్తాడు. మీరు ఓర్చుకున్నారు. శని మీకు బహుమతి ఇస్తాడు. ఇప్పుడు శని సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా మారుతోంది. ఇది చాలా అరుదైన అవకాశం. ఈ సమయంలో మీరు సరిగ్గా అడుగు వేస్తే మీ జీవితం శాశ్వతంగా మారుతుంది. కేతు ప్రభావం గురించి చెప్పాలంటే మిథున రాశికి రాహువు ఒక విచిత్రమైన శక్తిని ఇస్తున్నాడు. రాహువు అంటే మాయ. రాహువు అంటే అనూహ్యమైన మార్పు. రాహువు అంటే ఊహించని చోట నుండి వచ్చే అవకాశం. ఇప్పుడు రాహువు మిథున రాశి వారికి ఒక అద్భుతమైన కొత్త అవకాశం తీసుకొస్తున్నాడు. ఆ అవకాశం ఏ రూపంలో వస్తుందో తెలీదు. కానీ అది వస్తుంది. కేతువు. ఆగండి. కేతువు మీ అంతరంగంలో ఒక జ్వాల వెలిగిస్తున్నాడు. మీ ఆత్మలో నిద్రపోతున్న జ్ఞానం ఇప్పుడు మేల్కొంటోంది. ఆ జ్ఞానం మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. గ్రహ సంచారం మొత్తంగా చూస్తే ఈ ఇట్టనేరం ఒక విశేషమైన కాలం. 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఒక అరుదైన గ్రహ సమ్మేళనం ఇప్పుడు జరుగుతోంది. ఆగండి. ఇది మామూలు విషయం కాదు. ఈ సమ్మేళనం మిథున రాశివారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఇది విన్నప్పుడు మీకు నమ్మలేనట్టు అనిపించవచ్చు. కానీ గ్రహశాస్త్రం ఇది స్పష్టంగా చెప్తోంది. ఈ శక్తి ఒక్కసారి వెళ్ళిపోతే మళ్లీ రాదు. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. మొదటి ఘట్టం
ఇది చాలా నాటకీయమైనది. ఆగండి. మీరు ఇప్పుడు సావధానంగా వినాలి. మొదటి కట్టల్లో మీకు ఒక ఊహించని వార్త వస్తుంది. ఒక ఫోన్ కాల్ వస్తుంది. లేదా ఒక సందేశం వస్తుంది. లేదా ఒక వ్యక్తి మీ దగ్గరకు నేరుగా వస్తాడు. ఆ వార్తలో మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. మిథున రాశివారు బుద్ధిమంతులు కాబట్టి ఆ వార్తను శాంతంగా వినండి. ఆవేశంగా స్పందించకండి. ఎందుకంటే ఆ క్షణంలో మీరు ఎలా స్పందిస్తారు అనేది మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. రెండవ కట్టం. ఇది ఆర్థిక విషయంతో సంబంధమున్నది. ఆగండి. ఇది మీకు సంతోషం తెచ్చే కట్టం. చాలా కాలంగా ఆగిపోయిన ఒక ధన ప్రవాహం ఒక్కసారిగా మీ వైపు తిరుగుతుంది. మీరు ఊహించని చోట నుండి డబ్బు వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక లాభం ఇప్పుడు చేతికి అందుతుంది. ఒక పాత అప్పు తిరిగి వస్తుంది. లేదా ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ కట్టంలో మీరు సరిగ్గా అడుగు వేస్తే మీ ఆర్థిక స్థితి శాశ్వతంగా మెరుగుపడుతుంది. మూడవ కట్టం. ఇది అన్నిటికంటే భావోద్వేగంతో నిండినది. ఈ కట్టంలో ఒక మనిషి మీ జీవితంలోకి వస్తాడు. లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి మీకు మరింత దగ్గరవుతాడు. ఆ సంబంధం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తి మీతో మాట్లాడే ఒక మాట మీ హృదయాన్ని ఒక్కసారిగా కదిలిస్తుంది. మీ కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ క్షణంలో మీకు జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తుంది. కెరీర్ విషయంలో మిథున రాశివారికి ఈ సమయం ఒక బంగారు కాలం. మీరు ఎంతకాలంగా ఒక పెద్ద బ్రేక్త్రూ కోసం ఎదురుచూస్తున్నారో ఆ క్షణం ఇప్పుడు వస్తోంది. మీ పని చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోతారు. మీపై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్లో నాయకత్వ బాధ్యత వస్తుంది. ఆగండి. ఆ బాధ్యతను స్వీకరించండి. మీరు దానికి అర్హులు. మీరు దానికి సిద్ధంగా ఉన్నారు. మీ పేరు ఉన్నత స్థానంలో ప్రకాశిస్తుంది. మిథున రాశివారికి కమ్యూనికేషన్ శక్తి చాలా ఎక్కువ. ఈ సమయంలో మీ మాటల శక్తి మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీరు ఏ మాట మాట్లాడినా అది వినేవారికి నచ్చుతుంది. మీరు ఏ ఆలోచన చెప్పినా అది అందరికీ మంచిది అనిపిస్తుంది. ఈ సమయంలో మీ బుద్ధి చాలా తీక్షణంగా పనిచేస్తుంది. ఏ సమస్య వచ్చినా మీరు వెంటనే పరిష్కారం కనుక్కుంటారు. ఈ శక్తిని ఉపయోగించుకోండి. మీ కెరీర్ని పైకి తీసుకెళ్ళండి. వ్యాపారులైన మిథున రాశివారికి ఈ సమయం ఒక అద్భుతమైన అవకాశం. మీ వ్యాపారంలో ఒక కొత్త మలుపు వస్తోంది. ఒక కొత్త ఒప్పందం కుదురుతుంది. ఒక కొత్త మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం వస్తుంది. మీరు చాలా కాలంగా అనుకుంటున్న ఒక వ్యాపార ఆలోచన ఇప్పుడు ఆచరణలో పెట్టే సమయం. ఆగండి. ఆలోచనను దాచుకోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. గురువు మీ వైపు చూస్తున్నాడు. మీ వ్యాపారం కొత్త ఎత్తులకు వెళ్తుంది. మీ వ్యాపారంలో ఒక కొత్త భాగస్వామి రావచ్చు. ఆ వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించండి. మిథున రాశివారు తెలివైనవారు కాబట్టి మీరు మనుషులను వెంటనే అర్థం చేసుకోగలరు. ఆ శక్తిని ఉపయోగించండి. మంచి భాగస్వామి దొరికితే మీ వ్యాపారం రెట్టింపు వేగంతో పెరుగుతుంది. ఒక పాత వ్యాపార బాకీ కూడా ఈ సమయంలో తీరుతుంది. మీ మనసులో ఉన్న ఆర్థిక ఆందోళన తొలగిపోతుంది. ఆర్థిక విషయంలో మాట్లాడాలంటే ఈ 15 రోజులలో ఆదాయం పెరుగుతుంది. కానీ ఒక హెచ్చరిక. ఆగండి. ఈ హెచ్చరిక చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు చాలా ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడి అవకాశం చూపిస్తాడు. ఆ అవకాశం తొందరపాటుగా స్వీకరించకండి. జాగ్రత్తగా పరిశీలించండి. అన్నీ చదివాక, అన్నీ అర్థం చేసుకున్నాక మాత్రమే నిర్ణయం తీసుకోండి. లేకపోతే నష్టం వస్తుంది. మీ పైసా మీది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రేమ విషయంలో మిథున రాశివారికి ఈ సమయం చాలా మనోహరంగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీతో మాట్లాడడానికి ముందుకు వస్తాడు. మీ మధ్య ఉన్న ఏదో ఒక అపార్థం ఈ సమయంలో తొలగిపోతుంది. మీరు చెప్పలేకపోయిన ఒక మాట ఈ సమయంలో చెప్పే అవకాశం వస్తుంది. ఆగండి. ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే అది మళ్ళీ రాకపోవచ్చు. మీ మనసులో ఉన్నది చెప్పండి. మీ హృదయం తెరవండి. ప్రేమ ఎప్పుడూ వ్యర్థం పోదు. కొత్తగా ప్రేమలో పడినవారికి
ఆ సంబంధం ముందుకు వెళ్లే శుభ సమయం ఇది. మీరు ఇష్టపడే వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఆగండి. ఈ విషయం మీకు తెలుసా? మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడా మీ గురించే ఆలోచిస్తున్నాడు. ఇది గ్రహస్థితి చెప్పే నిజం. ఈ సమయంలో ధైర్యంగా ముందడుగు వేయండి. మీ ప్రేమ విజయవంతమవుతుంది. వివాహమైన మిథున రాశివారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త వసంతం వస్తోంది. మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సమయం గడుపుతారు. పాత గాయాలు మానుతాయి. పాత అపార్థాలు తొలగిపోతాయి. ఒకరికొకరు మరింత అర్థమవుతారు. మీ ఇంట్లోన ఊలు నిండుతాయి. మీ పిల్లలు మీకు సంతోషం తెచ్చే వార్తలు చెప్తారు. మీ ఇల్లు ఒక ఆనంద నిలయంగా మారుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆగండి. ఒక అద్భుతమైన వార్త వస్తోంది. ఇప్పటివరకు ఆగిపోయిన పెళ్లి మాటలు ముందుకు కదులుతాయి. ఒక మంచి సంబంధం మీ ఇంటికి వస్తుంది. మీ కుటుంబ సభ్యులు సంతోషపడతారు. మీ జీవన సాథి ఆ వ్యక్తి మీకోసమే ఉన్నారు. గ్రహాలు ఆ ఇద్దరిని కలపడానికి పని చేస్తున్నాయి. ఆశ వదులుకోకండి. మీ సమయం వస్తోంది. కుటుంబ విషయంలో మిథున రాశివారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులతో ఒక అమూల్యమైన సమయం గడుపుతారు. వారి నవ్వు చూస్తారు. వారి ఆశీర్వాదం పొందుతారు. అది మీకు ఎంత శక్తినిస్తుందో మీకే తెలుస్తుంది. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. వారి చదువులో, వారి కెరీర్లో ఒక శుభ మార్పు వస్తుంది. కుటుంబంలో అందరూ ఒక్కచోట చేరే ఒక వేడుక రావచ్చు. ఆ వేడుకలో మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. విద్యార్థులైన మిథున రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మిథున రాశివారికి బుద్ధి చురుకుగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ బుద్ధి మరింత తీక్షణంగా పనిచేస్తుంది. మీరు చదివినది వెంటనే అర్థమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకున్నది మనసులో నిలిచిపోతుంది. పరీక్షల్లో మంచి ఫలితం వస్తుంది. ఆగండి. పోటీ పరీక్షలలో మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తోంది. శ్రద్ధగా కష్టపడండి. ఫలితం తప్పకుండా వస్తుంది. విదేశాల గురించి ఆలోచిస్తున్న మిథున రాశివారికి ఒక శుభవార్త ఉంది. మిథున రాశివారికి సంచార స్వభావం ఉంటుంది. కొత్త స్థలాలు చూడాలని, కొత్త మనుషులను కలవాలని, కొత్త అనుభవాలు పొందాలని ఉంటుంది. ఆ కోరిక ఈ సమయంలో నిజమవుతుంది. విదేశ యోగం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అనుమతి వస్తుంది. విదేశంలో ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఆరోగ్యం విషయంలో ఒక చిన్న హెచ్చరిక చేయాలి. ఇది భయపడడానికి కాదు. ముందు జాగ్రత్తకు. ఆగండి. మిథున రాశివారికి ఊపిరితిత్తులు, భుజాలు, చేతులు ఈ అవయవాలకు సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు. అతిగా పనిచేయడం వల్ల నాడీ వ్యవస్థ అలసిపోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి. తగినంత నిద్రపోండి. మీ మనసును కూడా రెస్ట్ ఇవ్వండి. ధ్యానం చేయండి. మీ ఆలోచనలను శాంతంగా ఉంచుకోండి. మీ శరీరం మీకు చాలా అమూల్యమైనది. దాన్ని ప్రేమతో చూసుకోండి. ఆధ్యాత్మిక విషయంలో వారికి ఈ సమయం చాలా పవిత్రమైనది. మీకు ఒక అద్భుతమైన ఆంతరిక మేల్కొలుపు వస్తోంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక జీవిత రహస్యానికి జవాబు మీకు అనుభవంలో తెలుస్తుంది. ఒక సత్సంగంలో పాల్గొనే అవకాశం వస్తుంది. ఒక పవిత్ర యాత్ర వెళ్లే అవకాశం వస్తుంది. మీ ఇష్టదైవం మీ కలలో కనిపించవచ్చు. ఆగండి. ఆ కలను గుర్తు పెట్టుకోండి. ఆ కలలో మీకు ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశం మీ జీవితానికి దారి చూపిస్తుంది. ఇప్పుడు పరిహారాల గురించి చెప్తాను. మిథున రాశి వారికి బుధుడు ఆధిపతి. బుధుడికి సంబంధించిన హారాలు చేయడం చాలా మంచిది. బుధవారం ఉపవాసం ఉండండి లేదా కొద్దిగా లఘుగా భోజనం చేయండి. పచ్చని పూలు దేవుడికి అర్పించండి. విద్యార్థులకు సహాయం చేయండి. పేద పిల్లలకు పుస్తకాలు, పేన్లు దానం చేయండి. గురువారం విష్ణు సహస్రనామం చదవండి. సోమవారం శివుడికి అభిషేకం చేయండి. ఆదివారం సూర్య నమస్కారాలు చేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. మీ గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, ఆగండి.
ఇది చాలా ముఖ్యమైనది. మీ వ్యక్తిగత రహస్యాలు అందరికీ చెప్పకండి. మిథున రాశివారు మాటకారులు కాబట్టి మాటల వేడిలో మీకు చెప్పకూడని విషయాలు చెప్పవచ్చు. జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీ పక్కన ఉన్న వారందరూ మీ మంచి కోరేవారు కాదు. ఒకరిద్దరు మీపై అసూయ పడేవారు ఉంటారు. వారిని గుర్తించండి. మూడవది, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మిథున రాశి వారికి వేగంగా నిర్ణయం తీసుకోవడం అలవాటు. కానీ ఈ సమయంలో కొంచెం ఆలోచించండి. నాల్గవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అడుత్తు వరే 7 నాళ్లలో మీకు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. మీరు ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆగండి. ఒక నిశ్శబ్ద క్షణంలో మీ మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఆలోచన మీ జీవితాన్ని మార్చే శక్తి ఉన్నది. దాన్ని రాసుకోండి. దాన్ని మర్చిపోకండి. దాన్ని ఆచరణలో పెట్టండి. ఎందుకంటే ఆలోచన మీ ఇష్టదైవం మీకు ఇచ్చిన ఒక రహస్య బహుమతి. 100% నడక్కపోకుండా ఉండే అద్భుతం ఏమిటంటే, మిథున రాశి వారికి ఈ సమయంలో ఒక అనూహ్యమైన మార్పు జరుగుతుంది. మీరు ఎక్కడ నుండి మొదలయ్యారో, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఆ రెండింటి మధ్య తేడా చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఎంత ముందుకు వచ్చారో తెలుస్తుంది. ఇప్పుడు మీరు మరింత ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ ముందడుగు మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. ఇది నిజం. ఇది గ్రహస్థితి చెప్పే సత్యం. మిథున రాశివారికి ఒక మాట చెప్పాలి. మీ బుద్ధి ఎంత చురుకైనా, మీ మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నా, మీలో ఒక సున్నితమైన హృదయం ఉంది. ఆ హృదయాన్ని దాచుకోకండి. ఆ హృదయాన్ని ప్రేమించే వారికి చూపించండి. మీరు ప్రేమిస్తారు అని చెప్పండి. మీరు శ్రద్ధ పడతారు అని చెప్పండి. ఆ మాటలు మీకు మరింత బలమైన అనుబంధాలు ఇస్తాయి. మీ జీవితం మరింత సమృద్ధిగా అవుతుంది. ఈ 15 రోజులు, ఈ కట్టం మీ జీవితంలో ఒక మైలురాయి అవుతుంది. ఇది మీరు ముందే తెలుసుకున్నారు కాబట్టి మీరు సిద్ధంగా ఉంటారు. మీరు సిద్ధంగా ఉంటారు కాబట్టి మీరు ఆ అవకాశాలను అందుకుంటారు. మీరు ఆ అవకాశాలను అందుకుంటారు కాబట్టి మీ జీవితం మారుతుంది. ఇదే గ్రహశాస్త్రం మీకు ఇచ్చే అసలైన బహుమతి. ముందే తెలుసుకుని సిద్ధంగా ఉండటమే విజయానికి మొదటి అడుగు. కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఇష్ట దైవం పేరు రాయండి. శివుడా, విష్ణువా, లక్ష్మీ తల్లియా, సరస్వతీదేవియా, ముత్యాలమ్మ, పోలేరమ్మ, ఆంజనేయుడా, ఏ రూపంలో అయినా మీరు పూజించే దేవుని పేరు రాయం. ఆ పేరు రాయడం వల్ల మీకు ఆ దేవుని అనుగ్రహం ఈ సమయంలో మరింత బలంగా లభిస్తుంది. మీ ఇష్టదైవం మీకు ఈ కష్ట సమయాలలో దారి చూపిస్తాడు. ఆ విశ్వాసమే మీకు అత్యంత బలమైన కవచం. మిథున రాశి వారికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఎదురు చూస్తోంది. మీరు నాటిన విత్తనాలు ఇప్పుడు మొలకలు వేస్తున్నాయి. మీరు చేసిన కష్టాలు ఇప్పుడు ఫలాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఏడ్చిన ప్రతి రాత్రి తర్వాత ఒక అద్భుతమైన తెల్లవారు వస్తుంది. ఆ తెల్లవారు ఇప్పుడు వస్తోంది. ఆ వెలుతురు మీ జీవితాన్ని నింపుతోంది. ఈ నమ్మకాన్ని ఉంచుకోండి. ఈ శక్తిని ఉంచుకోండి. ముందు వచ్చే వీడియోలో ఆగండి. ఒక చాలా నిగుయమైన విషయం మీతో పంచుకోబోతున్నాను. అది మీరు ఎప్పుడూ విన్నది కాదు. అది మీరు ఎప్పుడూ ఊహించింది కాదు. ఆ రహస్యం మీ జీవితాన్ని ఒక్కసారిగా మారుస్తుంది. కాబట్టి ఆ వీడియో కోసం ఎదురుచూడండి. మిథున రాశివారికి మీకు మీ ఇష్టదైవం సదా అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో వెలుతురు నిండుతుంది. మీ కళ్లలో ఆనందం ప్రకాశిస్తుంది. మీ హృదయంలో శాంతి నెలకొంటుంది. మీరు ఆనందంగా జీవించాలి. మీరు అభివృద్ధి చెందాలి. మీకు అన్ని మంచి జరగాలి. నమస్తే.